ఇట్లా ఉండాలి. పూసకి ఏళ్ళు దొరుకుతాయి మిగతా కోళ్ళకి. ఆ ఏళ్ళు అసలు ఖాళీ ఉండకూడదు. పూస కండి ఎట్లా ఉంటుంది, మొక్కజొన్న కండి ఆ టైపులో ఉండాలి. మెడ గొల్ల బలంగా ఉండాలి. తల పైన మోడు ఎడలుపుగా ఉండాలి. ఈ కళ్ళ మీదకు బైకులు ఇచ్చి ఉండాలట. ముఖం పలుచగా ఉండాలి. ముఖం పలుచగా ఉండాలి. మోడు ఎడలుపుగా ఉండాలి. తల అట్ట వచ్చి ఒక స్టెప్ తీసుకోవాలి. అట్ట పట్టు చూస్తే తాసుపాము పడిగిప్పినట్టు ఉండాలి. బలంగా ఉండాలి. కాలు తెరపు ఉండాలి. సన్నగా ఉండాలి. కాళ్ళు ఏళ్ళు బారుగా ఉండాలి. తొడ బాగా బలంగా ఉండాలి. తొడ కన్నా కాలు కురస ఉండాలి. కాళ్ళకు మళ్ళీ కొంగల్లే ఉండకూడదు. కోడి కాలు ఎప్పుడు సన్నగా బారుగా ఎత్తుగా కొంగకి మళ్ళీ ఉంటే కాళ్ళల్లో బలం ఉండదు. ఇప్పుడు చూడు బారుగా ఉండి కాళ్ళాడు, అది ఏం చేస్తాడు, ఒంగోలేడు, కూర్చోలేడు, తూలిపోతాడు. కొంగ చూడు ఎట్లా నడుతుందో, అదే పౌరే చూడు ఎట్లా నడుతుందో.